ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని, ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి ఇంకా పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది? వారి స్వాభావికంగా వాళ్ళు ఏ రకంగా ఉంటారు? వాళ్ళు శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రవణ నక్షత్రం, శ్రవణం అంటే ఏంటి? వినడం. కానీ శ్రవణ నక్షత్రం వారు చేయని పనే అది. వాళ్ళు వినరు, ఎవరి మాట వినరు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. అండ్ ఈ ప్రపంచంలో బద్ధకరత్న అవార్డు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇవ్వచ్చు. బద్ధకరత్న, జాతిరత్న బిరుదులు ఏమైనా ఉంటే వీళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే వీళ్ళ జీవితంలో మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, సైకలాజికల్లీ వెరీ స్ట్రాంగ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ప్లాన్స్. ప్రాబ్లమ్ సాల్వేషన్ మెథడాలజీలో వీళ్ళంతా 100% ఎవరు ఉండరు. దే ఆర్ వెరీ గుడ్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్ సాల్వేషన్ మెథడాలజీ. ఏ సమస్యకి ఏ పరిష్కారం చేయాలి, దేనికి ఎప్పుడు చెక్ పెట్టాలి, ఎవరిని ఎప్పుడు కదిలించాలి, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలి వీళ్ళకు తెలిసినంత ఎవరికి తెలియదు. మంచి చాణక్య నీతి తెలిసినటువంటి వారు. కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళ మాట వినరు. శ్రవణం అంటే వేరే వాళ్ళ మాటలు వినరు. ఒక ఒపీనియన్ వినడం కానీ, ఎవరైనా ఒక ఏదన్నా గైడ్లైన్స్ చేస్తున్నా అది వినరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జీవితంలో వీళ్ళు స్మార్ట్ వర్కర్స్, నాట్ హార్డ్ వర్కర్స్. హార్డ్ వర్క్ చేయరు, స్మార్ట్ వర్కే. కూర్చున్న చోట డబ్బెలా సంపాదించాలి వీళ్ళని అడగండి చెప్తారు. అప్పులు ఎలా చేయించాలి, అప్పు ఎలా రాబట్టాలి, అప్పుల వాడు ఫోన్ చేస్తే వాడిని ఎలా కన్విన్స్ చేసి వాడిని ఒక 3 monthsకి ఎంగేజ్ చేయాలి, వీళ్ళకి తెలిసినది ఇంకెవరికి తెలియదు. వీళ్ళ జాతకం అది, లక్షణం అది. ఈ సంవత్సరం మాత్రం శ్రవణ నక్షత్రం వారికి అద్భుతమైన రాజయోగం ఉంది. సిరి సంపదలు కలుగుతాయి, అప్పులు తీర్చేస్తారు, గృహయోగం కలుగుతుంది, రాజయోగం ఉంది. వీళ్ళ మాట పారుతుంది, వీళ్ళ యొక్క ఐడియాలజీ చాలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా బాగుంది. కాకపోతే ప్రేయసి ప్రేమికులు, భార్య భర్తల మధ్యన మాత్రం గొడవలు వస్తాయి, తగాదులు వస్తాయి. ఎందుకు వస్తాయనంటే ఇదిగో ఇదే. ఈ ఐడియాలజీ బయట వాళ్ళ మీద పెట్టాలి, ఇంట్లో వాళ్ళ మీద పెడితే అట్లా పెట్టకూడదు కదా. ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళ మీద కూడా మీరు ప్లాన్లు వేస్తే దొరికిపోతారు ఎప్పుడైనా. బయట వాళ్ళ మీద ప్లాన్ చేస్తే అది అక్కడికక్కడికి క్లోజ్. కాబట్టి బయటది ఇంట్లోకి చేయకండి, ఇంట్లో దాన్ని బయట చేయకండి. సో రిలేషన్షిప్స్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. సో ఈ వీళ్ళ మకర రాశిలో కిందకి వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే శ్రవణ నక్షత్రానికి మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ధనయోగం అయితే సంవత్సరం చాలా బాగుంది. డబ్బును కాపాడుకోవడమే ముఖ్యం, కానీ డబ్బు అయితే వస్తుంది కానీ కాపాడుకోలేకపోతారు. ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది, ఇలా వస్తుంది అలా. కాబట్టి నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీకు ఏమైనా రుణాలు ఏమైనా ఉంటే, అప్పులు ఏమైనా ఉంటే తీర్చేసుకోండి. ఈ సంవత్సరం అప్పులు మొత్తం తీర్చే బాగుంటుంది.
సో ఇంకా పరిహారం వస్తే కనుక మీ జన్మ నక్షత్రంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఎందుకోసం అంటే మీకు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారిని శ్రవణ నక్షత్రం రోజే దర్శనం చేసుకోండి. అలా ప్లాన్ చేసుకోండి. అంటే ఏలినాటి శనికి కూడా ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేయించుకోమంటారా? ఏలినాటి శని ప్రభావము బాగా ఉంది. అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా సంవత్సరంన్నర, ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి ఏలినాటి శని. సో ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఆల్రెడీ జాడి చేశాడు, ఇంకా ఆల్రెడీ పిండాడు, ఇంకా ఇలా దులిపి ఆరేయాలి అంతే. సో ఆ టైం వస్తుంది ఇంకా. సో ఇప్పుడు ఏలినాటి శని వీళ్ళకి నాభి స్థానంలో ఉంటాడు ఏలినాటి శని. కాబట్టి లస్ట్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకా అంతే, రిలేషన్షిప్స్ కంట్రోల్ చేసుకోవడం, రిలేషన్షిప్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండడం అదొకటి చాలా మంచిది. వీళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవి జరగద్దు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. పరిహారం వరకు విషయానికి వస్తే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన ఒక పరిహారం ఏదైతుందో వైనతేయ తంత్రం అని ఒకటి ఉంటుంది. దీన్ని గారుత్మత తంత్రం అని కూడా అంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటి వైనతేయ తంత్రం. ఈ తంత్ర పూజ చేయించుకోవడం వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది. లేకపోతే అలాగే వెళ్తుంది ప్రకృతి. గ్రహాలు మారినప్పుడు ఎట్లుంటాయో అట్లా అనుభవించాలి, పోవాలంతే. కానీ ఈ సంవత్సరం అదృష్ట జాతకుల్లో టాప్ 15లో వీళ్ళు ఉన్నారు, టాప్ 10 టాప్ 15లో ఉన్నారు. ధన్యవాదాలు గురుగారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.